శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పితరో జనయంతీహ పితరః పాలయంతి చ పితరో బ్రహ్మరూపా హి తేభ్యో నిత్యం నమో నమః. యస్మాద్ విజయతే లోకస్తస్మాత్ ధర్మ ప్రవర్తతే. నమస్తుభ్యం పితః సాక్షాత్ బ్రహ్మరూప నమోస్తుతే. స్వర్గమును మోక్షమును దయచేచు నాజ్యమును ఏకమును అయిన బ్రహ్మము యొక్క స్వరూపమై సర్వాంగ సుందరమైన మయమైన ఈ జగత్తును చూచుటకు జాలిన చూపునిచ్చిన తండ్రికి తిలోదకముల చే తర్పణము చేసేదను. తండ్రులు జన్మింపచేయుదురు పాలింతురు, కావున వారే బ్రహ్మరూపులు కాన వారికి నమస్కారము. లోక విజయం చేయుటకు తండ్రి కారణము, ధర్మ ప్రవర్తనకు అతడు కారణం, కావున అట్టి బ్రహ్మరూపుడగు తండ్రికి వందనము. తల్లికి నమస్కారము. యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షత సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేన మహతాదేవ్యా ధారితోహం యథోదరే త్వత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే. పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నవమి మాతరం భూతిహేతవే. ఏ తల్లి కడుపున నన్ను భరించి రక్షించినదో ఆ తల్లికి ప్రకృతి రూపిణి అయిన అమ్మకు నమస్కరింతును. మిగుల శ్రమల కోర్చి నన్ను గర్భమున మోసిన దానవు నీవు. నీ అనుగ్రహముచే నేను కండ్లు తెరిచి లోకమును చూడగండిని. అమ్మ, నీకు నిత్యము నమస్కారము. భూమండలమున ఎన్ని తీర్థములున్నవో ఎన్ని సాగరములున్నవో అన్నియు ఏ తల్లి అందున్నవో అట్టి అమ్మకు నీకు ఐశ్వర్యకాముడనై నమస్కరించుచున్నాను. బ్రాహ్మణ గురువందనము. గురుదేవ ప్రసాదేన లబ్ధా విద్యా యశస్కరి శివరూప నమస్తస్మై సంసారార్ణవ సేతవే. వేద వేదాంగ శాస్త్రానాం తత్వం యత్ర ప్రతిష్ఠితం ఆధార సర్వభూతానామగ్రజన్మ నమోస్తుతే. బ్రాహ్మణో జగతాం తీర్థం పావనం పరమం యతః భూదేవ హరమే పాపం విష్ణురూప నమోస్తుతే. గురుదేవుని దయచే యశస్కరియగు విద్య లభించినది. సంసార సముద్ర తారణమునకు సేతువకు శివరూపునకు గురునకు నమస్కారము. వేదములు వేదాంగములు శాస్త్రములు మొదలగు వాణి తత్వం ఎందు ప్రతిష్ఠితమై ఉండునో సర్వభూతాధారం ఇవ్వడో లోకములకెల్ల తీర్థభూతుడు పరమపావనుడు అయిన భూదేవుడు విష్ణురూపుడు కావున అట్టి నీకు నమస్కారము. పితామహుని, తల్లిని, మాతామహుని, ఆచార్యుని, ఋత్విజుని, అన్నను, పెద్ద తండ్రిని నమస్కరించవలెను. గురువులు దృష్టులు అనగా కనబడువారు, అదృష్టులు అనగా కనబడిన వారు, దృష్టాదృష్టులు కనబడిన వారు అని 3 తరంగులుగా ఉన్నారు. తల్లిదండ్రులు దృష్ట గురువులు, దృష్టాదృష్టులు సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనువారు. మంత్రదాత గురువు. ప్రత్యక్ష దృష్టులకు గురువులను వదిలి అదృష్ట గురువునకు సేవించువాడు పాపి. పశుపక్షాది జన్మములెత్తును. తండ్రి, పెదతండ్రి, పినతండ్రి జ్యేష్ఠ భ్రాత పితృ సమానుడు, గౌరవాహుడు, సత్కరించబడవలసిన వాడు. ఆచార్యుడు బ్రహ్మమూర్తి, తండ్రి ప్రజాపతిమూర్తి, తల్లి భూమూర్తి, భ్రాతలాత్మమూర్తులు. తండ్రి మేరువు ధర్మమూర్తి. అతడు ప్రత్యక్ష దైవతం కాన అతని వాక్యం పాలించవలను. పితామహులను హవ్యకవ్యాదులచే తృప్తిపరచట కంటే మించినది లేదు. పితామహ పాదోదక స్నానము గంగా స్నానం కంటే గొప్పది. పితామహ సందర్శనం జ్యోతిర్లింగ దర్శనం కంటే మిన్నైనది. 30 కుండలములందలి శిలా సంస్పర్శనం వలన కలిగడు ఫలము కంటే కోటి గుణితమైన పుణ్యము పితామహ ప్రదక్షిణం చే కలుగును. 9 తల్లులు పోషించినటువంటి యొక్క పితామహుని పోషించుట ఆమె దర్శనమునటువంటిది. అట్టివానికి సంసారం ఉండదు. ఇతిహాస పురాణముల మహిమ. సూతుడిట్లనియే, ఓ ద్విజోత్తములారా, ఇతిహాస పురాణములు వినట వలన సర్వపాప విముక్తి కలుగును. బ్రహ్మహత్యా పాతకములు 100 పోవును. సాయం ప్రాతఃసమయములు రాత్రి శుచి అయి వినవలను. అట్టివాని ఎడ విష్ణువు, బ్రహ్మ, శంకరుడు సంతుష్టులై ప్రసన్నులయ్యెదరు. ప్రాతకాలమున బ్రహ్మ, సాయంకాలమున హరి, రాత్రి మహాదేవుడు. ఇతిహాస పురాణ పఠన శ్రవణం వలన అనుగ్రహం పొందుదును. పురాణ వక్తయగు గురునికి నమస్కరించి శుభవస్త్రధారి అయిన శ్రోత చేలాజిన కుశోత్తరముగా ఎక్కువ పల్లము కాని ఆసనంద ఆసీనుడై వినవలెను. దిక్పతులకు, ఓంకారాధిష్టానులైన దేవతలకు, ధర్మశాస్త్ర గ్రంథములకు నమస్కరించి పురాణాదులు పఠించవలెను, వినవలెను. ఆగమములకు శివుడు, తంత్రాదులకు శారద, జామలములకు గణపతి, డామరములకు ఇంద్రుడు, భారతమునకు నారాయణుడు, రామాయణమునకు వాసుదేవుడు అధిదేవతలై ఉన్నారు. సప్తపర్వములకు వరుసగా ఆదిత్యుడు, వాసుదేవుడు, మాధవుడు, రామకేశవులు, వనమాలి, మహాదేవుడు అనువారు అధిష్టాన దేవతలు.
విష్ణు ధర్మాధికములకు శివుడు, ఆది పురాణమునకు విరించి దేవతలు. శుద్ధమైన అన్నము, యవక్షీరము, పాయసము, పులగము బలిపెట్టవలను. బలి ఇవ్వదగిన పదార్థములకు బలిగణము అని పేరు. వరి అన్నము, గోధుమ అన్నము, తిలలు, అక్షతలు కలిసినది, గవ్యము, పండ్లు అనునవి వీరికి బలిగా అర్పించవలసి ఉండును. ఇవి వేరువేరు కంచు గిన్నెలలో పెట్టి నలుదిక్కుల నుంచి మీదట పురాణ పఠనం చేయవలను. ఇలా చేసి చదివిన ఈ పురాణ పఠన రూపమైన యాగము షణ్మయము అనబడను. చల్లని నీరు, తేనె, పాలు, పంచదార, చెరుకు రసము, బెల్లము అనునవి షణ్మయ దేవతలకు బలిద్రవ్యములు. వరి బియ్యము కుంచెడు గాని అడ్డడు గాని క్షీరము కలిపి వండిన అది అవక్షీరం అనబడను. 8 భాగములు పాలు, 7 భాగములు సితము అనే పేరుగల హైమంతికము అనగా ఒకానొక పంచదార కలిపి బియ్యము కలిపి పరమాన్నం వండవలేను. దీనికి చరువు అని పేరు. 8 పలాల చెరువులో 4 పలాల తేనె కానీ పంచదార కానీ కలపవలెను. బెల్లము కలిపిన ఇది చేయవలెను, లేదా తేనెచే సమృద్ధం కావచ్చును. ఈ గ్రంథములను వినువారు కానీ చదువువారు కానీ నిలబడి అందుకొనవలెను, నమస్కరించుకొనవలెను. వినిపించిన అతడు తూర్పుగా కూర్చుండి పశ్చిమాభిముఖుడై తర్జని బొటనవేలిని గూర్చి లేదా ప్రస్తర రూపమైన హస్తముతో పురాణ ప్రవచనం చేయవలెను. వేదాంత ఆగమ విధానం అంతయు అట నిలిచి పావమాని సూక్తము జపించి వినవలెను. దక్షిణాభిముఖుడై వినువాడు ఉత్తరాభిముఖుడై వాచకుడు పురాణములు, భారతము మొదలైన గ్రంథములు వినవలెను. రామాయణము, ధర్మశాస్త్రము, హరివంశము మొదలైన గ్రంథములకు ఇదే పద్ధతి. ఇంతకు విపరీతముగా విన్నవారు ఫలమునందజాలరు. ఈ పుణ్యగ్రంథములు వినిచు మాంసం తినవాడు గార్ధమభమే పుట్టును. స్త్రీ సంఘము కూడా పనికిరాదు. దేవాలయములందు తీర్థములందును పఠించవలను, వినవలెను. ఏ ఏ తీర్థములందు ఏ పుణ్యక్షేత్రములందు ఏ తీర్థక్షేత్ర మహిమలు విననో దాని వలన గోదాన ఫలం లభించును. తల్లిదండ్రుల ముందు మహాగురువు యొక్క మహిమ వర్ణింపరాదు. తల్లిదండ్రుల మహిమను గూర్చి సదస్సులలో పర్వముల యందు కుమారుడు వర్ణించవచ్చును. వాసుదేవుని సన్నిధిని రుద్రమహిమను, రుద్ర సన్నిధిని విష్ణు మహిమను వర్ణించడం వలన పుణ్యవృద్ధి అగును. దుర్గ సన్నిధిని శివసూర్యుల చరిత్ర, వైష్ణవ చరిత్ర కీర్తించువాడు నీచ జన్మములందును. గురువును అనుజ్ఞకొని తల్లిదండ్రులకు నమస్కరించనగును. వారి అనుజ్ఞ చేతనే హరికి ప్రదక్షిణం చేయవలను. విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు సర్వవేదములకు సమము కారు. వేదరాశి సర్వధర్మ పరాయణము, అది సర్వజ్ఞానమయము, అది సర్వజ్ఞమూర్తి అగు సదాశివునితో సమానము. అందుచే బ్రాహ్మణ పితృవర్గం యొక్క సేవ వలన బ్రహ్మలాభమగను. తండ్రికి తర్పణం చేయనివాడు గురువుకు వందనం చేసినను వ్యర్థమే అగను. భాగవతం విడిచి మిగిలిన పురాణములు వినటం వలన పుణ్యము శూన్యము. నరసింహావతారం విడిచి మిగిలిన భాగవతం వినటం వ్యర్థమే. ఆది పర్వము మాని భారతము ధారణ చేయరాదు. లేదా అశ్వమేధమును విడిచి మిగిలిన యజ్ఞకాండను చదవరాదు అని కావచ్చును. దాన ధర్మమును విడిచి మోక్షధర్మమును పఠించుట, ధారణ చేయుట వ్యర్థము. భారతమున స్వర్గారోహణ పర్వం ధారణ చేయుటచే పరమపద లాభమందును. వాయుపురాణం వినక, యోగశాస్త్రం వినక ఇంకేది విన్ననూ ప్రయోజనం లేదు. సుందరకాండ లేకుండా అరణ్యకాండ ధారణ చెయ్యరాదు. లంకను విడిచి ఆదికాండమును వ్రాసుకొని ధారణ చేయరాదు. పరాశరుని విడిచి వ్యాసుని, యాజ్ఞవల్క్యుని విడిచి మఖమును, దక్షుని విడిచి శంఖుని, శంఖుని విడిచి బృహస్పతిని వినరాదు, ధారణ చేయరాదు. అనగా ఆయా ఋషుల గ్రంథములు కలిపి చదవవలనని తాత్పర్యము. పురాణ గ్రంథములను కానీ అందలి అక్షరములను కానీ బ్రహ్మాక్షరములని వానికి సంకేతము. దొంగిలించిన వాడు రౌరవ నరకమందును. భారతము స్తోత్ర రూపములైన గ్రంథములను, స్తోత్ర రూపములైన వేదాగమములను పుస్తకం మీద పఠించవచ్చును. వేద గ్రంథములను, తంత్ర గ్రంథములందున్న మంత్రములను, నిగమ గ్రంథములను, మంత్ర వ్యాఖ్యాన సంగ్రహమును రాసుకొని చదవకూడదు. ఆయా గ్రంథములను వెల్లడి చేసినచో ఘోర నరకమందును. గ్రంథ పఠనమునకు మొదటను, నడమను, చివరను ప్రణవముచ్చరించవలను. గంధపుష్పాదులచే గ్రంథమునకు పూజ చేయవలను. గ్రంథము త్రిమూర్త్యాత్మకము. గ్రంథమునకు కట్టిన సూత్రము వాసుకి కావున గ్రంథమును దేవతారూపమని గౌరవించవలను. గ్రంథమందలి పత్రములు బ్రహ్మ అక్షరములు, విష్ణువు, మాత ప్రకృతి, లిపి శివుడు, దాని మాత్ర సరస్వతి, ఏకరేఖ ఏకాత్మ. ఒక్కొక్క పాదం చివర ఒక్కొక్క నిలువ గీత అన్నమాట. 4 పాదముల చివర 2 గీతలుండవలను. శ్లోకము మొదట 2 నిలువ గీతలుండును. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.